నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శక్తి రూపాలు అనేకం, శక్తి అభివ్యక్తమయ్యే తీరు అనేకానేకం. ముగ్గురమ్మల మూలపుటమ్మగా మనం ఎరిగిన ఆ ఆది పరాశక్తి మూడు స్వరూపాలలో పరమశివుని అర్ధాంగి పార్వతి ఒక స్వరూపం. పార్వతి ఎత్తిన అవతారాలన్నీ శక్తి అవతారాలే. మహిషాసురుణ్ణి సంహరించి ఆ మహిషుని తలపై తన పతిదేవుడైన పరమశివుని వలె లింగాకారంలో వ్యక్తమైన అవతారమే శ్రీ లింగ భైరవీదేవి. వెండికొండ విలియంగిరి కొండ పాదభాగాన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు విశ్వగురు జగ్గీ వాసుదేవ్ ప్రతిష్ఠిత మూర్తిగా వెలుగొందుతోంది. నేటి తీర్థయాత్రలో ప్రకృతి ఒడిలో ధ్యానలింగేశ్వరుని చెంత కొలువైన శ్రీ లింగ భైరవి దేవస్థానాన్ని వీక్షిద్దాం. శివుని అంశతో రూపెత్తిన వీరశైవుడు భైరవుడు. అటువంటి అవతారికియే భైరవి. రక్కసులను సంహరించటానికి శివుడు కోరినట్లు, శివుడు ఆదేశించినట్లు ఆమె ఇలాంటి అవతారాలెన్నో దాల్చింది. మహిషం నిలబడ్డ ఆ తల్లి తన పతివలే లింగాకారాన్నే ధరించటం ఈ ఆలయ ప్రత్యేకత. వెండికొండ వెల్లియంగిరిపై విలక్షణ విశేష అవతారిణి శ్రీ లింగ భైరవీదేవి. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవుని నిర్మిత ఆరామంలో అద్భుత అవతారిణి లింగ భైరవి. ఎద్దుతలపైకెక్కి నిలబడ్డ మహిషాసురమర్దని అపురూప రూపం, అపూర్వ స్వరూపం లింగ భైరవి అవతారం. వెల్లియంగిరిపై వెల్లివిరిసిన వశిష్ఠధామం శ్రీ లింగ భైరవి దేవాలయం. ధ్యానలింగేశ్వరుని చెంతనే పతికి తగిన సతివలే లింగరూపాననే వెలసిన విలక్షణ మూల విరాట్టు శ్రీ లింగ భైరవీదేవి విగ్రహం. శివుని అంశతో రూపెత్తిన వీరశైవుడు భైరవుడు. అటువంటి అవతారికియే భైరవి. రక్కసులను సంహరించటానికి శివుడు కోరినట్లు, శివుడు ఆదేశించినట్లు ఆమె ఇలాంటి అవతారాలెన్నో దాల్చింది. మహిషంపై నిలబడ్డ ఆ తల్లి తన పతివలే లింగాకారాన్నే ధరించటం ఈ ఆలయ ప్రత్యేకత. జగమెరిగిన ధ్యాన గురువు జగ్గీ వాసుదేవ్. ఆ గురూజీ ఆలోచన, ఆచరణల్లో ఏదో ఒక కొత్తదనం అలరారుతుంది. ఆ జగద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్మించిన సరికొత్త అందాల ఆలయం ఈ సిద్ధ భైరవీ దేవి దేవాలయం. ఆ గురువరేణ్యులు ప్రతిష్ఠించినదే ఈ మూల విరాట్టు. జై భైరవీదేవి గురుభ్యో నమః శ్రీ. జై భైరవీదేవి స్వయంభూ నమః శ్రీ. జై భైరవీదేవి స్వధరణి నమః శ్రీ. జై భైరవీదేవి మహాకళ్యాణి నమః శ్రీ. జై భైరవీదేవి మహాభద్రాణి నమః శ్రీ. జై భైరవీదేవి మహేశ్వరీ నమః శ్రీ అనే మంత్రోచ్చాటనలు మనసులో మొదలవగానే ప్రత్యక్షమయ్యే దేవీ రూపం అదిగో. ఆ నామస్మరణం చెవులకు సోకగనే కనుల ముందు కదలాడే మహిమాన్విత రూపం అదిగో, అదిగదిగో. ఎవరు వర్ణించినా అవే అక్షరాలు. వర్ణలను వదిలేసి కనులకు పనిచెప్పి తదేకంగా చూస్తే ఎన్నో భావనలు మదిలో రూపుకడతాయి. నిశిరాత్రి వలె నల్లని కారు నలుపు రంగు రాతి విగ్రహంలో భైరవీదేవి మనల్నే చూస్తున్నట్లు విప్పార్చిన రెండు కనులతో దర్శనమిస్తోంది. నేరుగా మన గుండె గదులలోకి చొచ్చుకెళ్లినట్లు ఆ తల్లి మూడో నేత్రపు వీక్షణలు కాంచండి. అపర్ణా మా పార్వతీ కాళీ హైమవ
శివుని లింగరూపు వలె లింగాకార శరీరంతో భైరవి ఎర్రని పట్టుపుట్టపు ధారిణి. ఇంతటి రౌద్రాణి శుభంకరి తాను సంహరించిన మహిషాసురుని శిరముపై నిలబడ్డది. ఇంతటి విలక్షణావతార లింగ భైరవీ రూపం మరెక్కడా కానరానంతటి విలక్షణ సలక్షణ అవతారం. ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులు ముందుగా లింగభైరవికి ఎదురుగా ఉన్న త్రిశూలానికి నానా విధాలుగా ప్రణతులు చెల్లించుకుంటారు. స్త్రీశక్తి స్వరూపానికి ప్రతీకగా ఎడమవైపుకి వినమ్రంగా వంగిన ఆ త్రిశూలానికి పసుపు తోరాలు కట్టి దీపారాధనలు చేసి అమ్మవారి చేతి ఆయుధాన్ని ప్రసన్నం చేసుకుంటారు. ఇక ఆ తల్లి ముందు మోకరిల్లి సాష్టాంగపడి నమస్కారాలు చెల్లించుకునేవారు కొందరైతే ధ్యానముద్రులై రెండు కనులు మూసుకొని అమ్మ రూపాన్ని తమ మది మందిరాలలో దర్శించుకునేవారు ఇంకెందరో. ఏ దేశం వారైనా ఏ మతం వారైనా ఈ అమ్మకు బిడ్డలే అన్నంత ఆత్మీయంగా ఆమె ధ్యానంలో లీనమైపోతారు. లింగ భైరవీదేవి అవతారమే విలక్షణీయం. ఆ తల్లి కొలువుదీరిన వెలియంగిరి పర్వత పాద ప్రాసాదం మరెన్నో విశేషాలమయం. గుడి అనగానే గుండె గదులన్నీ ప్రశాంతతతో నిండేలా ఉండాలి అనే మాటకు ప్రతిరూపం ఈ ఆలయం. వెలియంగిరి పర్వత శ్రేణులు ఎంత అందమైనవో అంత సుందరమైనవి లింగభైరవి ఆలయ పరిసరాలు. దక్షిణ కైలాసం అనే ఈ కొండపై ఈ శక్తిరూపిణి కోవిల ఆవరణ అందచందాలు విశేషాంశాలను వర్ణించలేమంటున్నాయి అక్షరాలు. మరి మన కళ్ళతో మనమే చూద్దాం రండి. అది నీలి నీలి అంబరం కింద ప్రకృతేశ్వరుడే గీసిన ఆకుపచ్చని చిత్రమా అనిపించేలా సుందర నందనవనం వెల్లింగిరి కొండ పాదభాగం. ఎటు చూసినా ఆకుపచ్చని తివాచీలు పరిచారా అన్నంత పచ్చదనం పరుచుకొనుంటుందక్కడ. ఈ వెల్లియంగిరి ధ్యానలింగేశ్వర లింగ భైరవి ఆరామ ఆవరణం ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళుతుంది. ఇక్కడ రివ్వున వీచే గాలి సైతం రుద్రుని నమకచమకాలు గానం చేస్తున్నట్టుగా ఉంటుంది. కాసేపు మనసును ఓ పక్షిలా ఆకాశ మార్గాన ఈ లింగ భైరవ ధ్యానలింగేశ్వర ఆలయ సముదాయం మీదుగా ఎగరగలిగితేనా గురు జగ్గి వాసుదేవు కలల సాకార రూపం ఇదిగో అద్భుత నిర్మాణాలుగా కనువిందు చేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకి సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని వెల్లియంగిరి పర్వతాల అరణ్య భాగంలోని ఈ లింగ భైరవి ఆరామ లోగిలిలో కిందకు దిగితే అపర కైలాసంగా భాసిల్లే దక్షిణ కైలాసం అనే ఈ వెల్లియంగిరి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడతాం. ఆ ప్రాంగణమంతా ఎటు చూసినా పెద్ద పెద్ద విగ్రహాలే ఉంటాయి. అవి మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి, మనకు ఏదో బోధిస్తున్నట్లుగా ఉంటాయి, ఎంతో సజీవంగా ఉన్నట్లుంటాయి. అదిగో అటు చూడండి, ఓ నల్లని దున్న నిజంగా సజీవమైన దున్న అన్నట్టుగా శివవాహన నందీశ్వరుని భారీ విగ్రహం కానవస్తుంది. ఎర్రని నల్లని గుడ్డలు కట్టిన చింత చెట్టు ఒకటుంది. ఎందరో తమ దుష్టఫలాలు తొలగి శుభ ఫలితాల కోసం ఆ అరుణారుణ వస్త్రపేలికల్ని వృక్షానికి ముడుపులుగా కడతారు, ప్రదక్షిణాది నమస్కారాలు గావిస్తారు. మరో విశిష్ట మహిమాన్వితమైన అంశం ఏమిటంటే ఈ లింగ భైరవి ధ్యానలింగేశ్వరాలయ ప్రాంగణంలో 11 చోట్ల ఏర్పాటు చేసిన విభూతితో కూడిన 11 రసలింగాల ప్రతిష్టాపన. అవి ఒక చిన్న స్తూపాకారంపై చిరుగుడులుగా ఉంటాయి. ప్రధానమైన ఆలయంలోంచి ప్రసరణమయ్యే శక్తిని ఈ 11 రసలింగాలకు ప్రసరించేందుకు విభజితమవుతుందని తెల్లవారక ముందే 3:40 నుంచి తెల్లవారాక 6 గంటలలోపు ఈ రసలింగాలను దర్శించమని, విభూతి సేకరించుకోమని, ఆ రసలింగాలకు సాష్టాంగ నమస్కారాలు చేసుకోమని సద్గురు జగ్గి వాసుదేవు ఇక్కడికి వచ్చే సందర్శకులకు పదే పదే చెబుతారు. ఏ మతం వారికైనా మా భక్తులుగా సాదర స్వాగతం అంటూ ఆ ప్రాంగణాన సర్వమత చిహ్నాలను
తమపై ధరించిన పలకాలు పలుచోట్ల ఉంటాయి. ఎదురుగా సూర్యకుండ మంటపం, దానికి ముందు భాగాన ధ్యాన నిమగ్న పరమశివుని భారీ ప్రతిమ, సూర్యకుండ మంటపం పైన పలు శివలింగాలు కానవస్తాయి. సూర్యుని బింబాన్ని తమపై ధరించిన ఓంకార ప్రతిమాయుక్త ఫలకమొకటి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. లింగభైరవి మందిరం పరమ ఆకర్షణీయమైన ప్రాకారాలతో, స్తంభాలతో కానవస్తుంది. ప్రాకారం పైన పరుండబెట్టిన 8 అంకెవలే లంకె వేసుకున్న ఓ సర్పరాజం కానవస్తుంది. స్తంభాలను మోస్తోన్న భారావాహులుగా బలిష్ఠులుంటారు. మరో 2 స్తంభాలకు భారావాహులుగా జంట సర్పాలున్నాయి. ఇదంతా ఈ శక్తిరూపిణి ఆలయ విలక్షణ ఆగమ నిర్మాణమా అనిపిస్తుంది. బయటనే లింగభైరవి ప్రతిరూప చిరుమందిరం ఉంది. మరో కనువిందు చేసే దృశ్యం ఏమిటంటే, మనమెలా సాష్టాంగ నమస్కారం చెయ్యాలో వివరిస్తోందా అన్నట్లుగా ఉండే ప్రతిమా రూపాలు పలుచోట్ల ఉండడం. ఈ లింగభైరవి ప్రతిష్టాపనకు ముందే ఇక్కడ ధ్యానలింగ పరమేశ్వరుడు అలరారుతున్న పరమ ప్రదేశం ఇది. మనలో ఉన్న అంతర్గత శక్తులను ఉద్దీపనం చేయడానికి రూపొందిన దివ్యాలయమే ధ్యానలింగాలయం. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, ఈషా ఫౌండేషన్ సృష్టికర్త సద్గురు జగ్గి వాసుదేవ్ తన కరకమలములచే రూపొందించిన మహిమాన్విత శైవధామమిది. సూర్యకుండ మంటపంలో ఒక నిర్మిత కొలనులోని నిత్య జలాభిషేకం అందుకునే ధ్యానలింగ ఆరామమిది. లింగభైరవి దేవాలయంలో మరో ప్రధాన మందిరం ధ్యానలింగేశ్వర ఆలయం. దక్షిణ కైలాసం అని పేర్గాంచిన వెల్లియంగిరి కొండపై వెలసినదే ఈ ఆలయం. సద్గురు జగ్గి వాసుదేవ్ కలల సాకార రూపమే ఈ ధ్యానలింగ ఆలయం. 3 జన్మల కలల రూపంగా చెబుతారు దీన్ని. వెల్లియంగిరి హిల్స్ లోని ఈషా యోగా కేంద్రంలో జూన్ 24, 1999 సంవత్సరంలో ప్రతిష్ఠ జరుపుకున్న ఈ ఆలయం ఆనాటి నుంచి మహిమాన్వితాలకు నెలవుగా పరిపూర్ణమైన శైవధామంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయ గర్భాలయంలోకి ప్రవేశించిన వారెవ్వరికైనా ఓ అనిర్వచనీయమైన అనుభూతి కలగక మానదు. గోళాకారపు పైకప్పు, ఆ కప్పుకున్న వర్ణం, ఆ గోధూళి వర్ణంపై పడే విద్యుత్తు కాంతిపుంజాలు, ఆ కాంతిపుంజాల నేపథ్యంలో గర్భాలయం మధ్యలో ప్రతిష్ఠితమైన ఓ భారీ శివలింగాన్ని దర్శిస్తుంటేనే భక్తులు తమని తాము మరచిపోతారు. ఓ విరాట్ నాగరాజు చుట్టలు చుట్టుకున్న 7 వరసలే పానవట్టంగా అమరి ఉండడం ఈ ధ్యానలింగేశ్వరుని మరో విశిష్టత. నల్లని నున్నటి శివలింగానికి తెల్లని త్రిపుండ్రమా అన్నట్టు తెల్లని వస్త్రాన్ని చుడతారు. పైనుంచి నిండారా గజమాలలు అలంకృతమై ఉంటాయి. ఆ ధ్యానలింగానికి చుట్టూరా భక్తులు ధ్యానం చెయ్యడానికి వీలుగా వలయాకారంలో పలు గూడు మందిరాలున్నాయి. వాటిలో పలువురు భక్తులు ధ్యాన నిమగ్నులై శివమహాదేవుణ్ణి తమ లోలోపలే దర్శించుకుంటారు. లీలామయుడు, సర్వశక్తిమయీ జగదంబిక. జగములేలు జగన్మాత నిరాకారుడైన ఆ శంకరుడు కొలువైన ఈ స్థలి ఎంతో మహిమాన్వితమైనది, మరెంతో ఆకర్షణీయమైనది. ఆ ఆదియోగి ఈ వెల్లియంగిరి పర్వత సానువుల్లోని జగ్గి వాసుదేవుని ధ్యాన కేంద్ర ఆవరణంలో పలుచోట్ల పలు విధాలుగా దర్శనమిస్తారు. ఆ ఆవరణ దర్శనం నిజమే ఇది దక్షిణ కైలాసమే అనిపించేంత రమ్యాతిరమ్యంగా ఉంటుంది. ఇక్కడి పవిత్ర పుష్కరిణిగా ఉన్న కొలనులో స్నానమాచరిస్తూనే నీటిపై సాష్టాంగ నమస్కారాలు చేసుకునేందుకు వీలుగా 3 శివలింగాలుగా ఆ పరమశివుడు రూపమెత్తాడు. ఆ పాదరసలింగాలను ఆలింగనం చేసుకుని నమస్కారాలు చేసుకుంటారు.
సూర్యకుండ మండపం ముందు భాగాన అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానాంకితుడైన శివుని ప్రతిరూపు భారీ విగ్రహాన్ని చూడగానే సందర్శకుల మదిలో అనిర్వచనీయమైన భక్త్యావేశం కలగకమానదు. మరోచోట ఓ ఆశ్రమానికి ముందు భాగాన నిలబెట్టబడ్డ ఫలకాలపై త్రినేత్రుడు త్రివిధాలుగా శిల్పితమైన శివముఖార బిందాలుంటాయి. నిర్మలాకార శివయ్య, రౌద్రాకార రుద్రయ్య, ప్రశాంత వదనారవింద పరమేశ్వరుడిగా ఆ 3 వదనాలు అగుపిస్తాయి. ఇదే ప్రాంగణంలోని ఓ మందిరంలో కుడ్యాలపై పలు శిల్పాలు ఓ పురాచరిత్రను తెలియజేస్తున్నట్లుంటాయి. మైపోరుల్, నాయనార్, పూసలార్, సద్గురు పరబ్రహ్మ, అక్కమహాదేవిల గురించిన పవిత్ర ఆధ్యాత్మిక చరిత్రకు ఇవి అద్దం పడతాయి. ఓ పవిత్ర వృక్షం కూడా ఓ ప్రతిమారూపాన ఒక ఉపమందిరంలో ఉంది. ఇదే వరుస క్రమంలో నాగదేవుడు నల్లని శిలారూపుడై దర్శనమిస్తాడు. మొత్తంగా ఈ నిర్మాణాలు, వాటిలోని ప్రతిష్ఠిత స్వరూపాలు అన్నీ కూడా ఆధునికానంతర అత్యంత ఆధ్యాత్మికతల చక్కని మేళవింపులో నిర్మించిన ఆలయంగా భాసిల్లుతోంది. నమ శివ హర 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 భక్తవ శంకర ఓం నమ శివ 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 జంగమ దేవర ఓం నమ శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాబ్ధితారణ ఫాలించరావయ శంభో శంకర. వెలియంగిరి ఓ ఆధ్యాత్మిక కేంద్రం. పరమేశ్వరునికి, జగదంబకు చక్కని కోవెల నెలవు. అంతేకాదు, అద్భుత ప్రకృతి రమణీయత విలసిల్లు ఆకుపచ్చని తావి. మానసిక స్థితిగతులను లయాత్మకం చేసే ధ్యాన కేంద్రం. ప్రతిరోజు దేశ విదేశీ జనులు చేసే యోగాసనాలతో, ధ్యాన ముద్రలతో ఓ నిశ్శబ్ద అంతర్శబ్ద క్రతువులు అనేకం జరుగుతుంటాయి. వందలాది మంది భక్తులు ఈ ధ్యాన యోగ క్రియల్లో మునిగి తేలుతారు. తమ జ్ఞాన నేత్రాలతో శివుని దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఈ ఆధునిక ప్రపంచం తీసుకువచ్చిన హడావిడి, ఉరుకుల పరుగుల జీవన విధానం మనలోని ఎన్నో శాస్త్రీయ అంశాలను కోల్పోతున్న విషయాన్ని చెబుతుంది. మనం పోగొట్టుకున్న మానవీయ, మానసిక, ఆధ్యాత్మిక విలువల్ని వెతికి తెచ్చుకోవడానికి ఇక్కడకు ఎందరో దేశ విదేశీ తీర్థయాత్రికులొస్తారు. యాంత్రిక జీవనంలో తమలో నుంచి మాయమైపోయిన సజీవ జీవాంశాలను మళ్లీ పుష్పించుకోవడానికి యోగా ఒక చక్కటి మార్గంగా సద్గురువు ఎప్పుడూ చెబుతారు. యోగాసనాలతో, ధ్యాన తపస్సులతో ఇదిగో ఇలా తమ తనువుకి, మనసుకి లంకె వేస్తున్నారు. తమ శరీర, మానసిక ఆరోగ్యానికి ఆధ్యాత్మిక యోగా బాటలో వికసిస్తున్నారు. శివభక్తి రసాత్మక లోకానికి, జగ్గి వాసుదేవు ధ్యాన కేంద్రానికి, లింగ భైరవ ధ్యానలింగ ఆలయాలకు, వెలియంగిరి పాదభాగానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమిళనాడు రాజధాని అయిన చెన్నైకి లేదా నేరుగా కోయంబత్తూరుకి రైలు, రోడ్డు, వాయు మార్గాలలో చేరుకుంటారు. అక్కడి నుంచి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. చెన్నై చేరుకున్నవారు అక్కడి నుంచి కాంచీపురం, వెల్లూరు, అంబూరు, ధర్మపురి, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్ల మీదుగా ఈ వెలియంగిరి కొండకు చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి బయలుదేరేవారు కర్నూలు, అనంతపురం, బెంగళూరు, హోసూరు, ఈరోడ్, కోయంబత్తూరుల మీదుగా క్షేత్రానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి బయలుదేరే యాత్రికులు గుంటూరు, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి, వెల్లూరు, ఈరోడ్, కోయంబత్తూరుల మీదుగా వెలియంగిరి లింగ భైరవి ఆలయానికి చేరుకుంటారు. జై జై భైరవీదేవి, జై జై మాహేశ్వరీదేవి అంటూ హరహర మహాదేవ, ధ్యానలింగేశ్వర నమో నమః అంటూ నిత్యం భక్తుల స్మరణలతో మారుమ్రోగే పవిత్ర క్షేత్రం ఈ వెలియంగిరి దక్షిణ కైలాస క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రాణప్రతిష్ఠులై ఉన్న లింగ భైరవీదేవి, ధ్యానలింగేశ్వర స్వామివార్ల కరుణా కటాక్షం, శివుని జటాజూట నివాసి గంగా ప్రవాహం వలె మనందరికీ ప్రవహిస్తూనే ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.